ప్రైజ్ ద లార్డ్. గద్వాల్ ప్రాంతంలో ఈరోజు మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా మీతో లేనప్పటికీ కూడా దేవుడు ఈ మాటలు మీతో చెప్పడానికి నన్ను ప్రేరేపించాడని నేను నమ్ముచున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము ద్వారా నూతనమైన బలము శక్తి పొందుకోబోతున్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, మనం చూసినట్లయితే ఎంతోమంది రేడియోలో విన్నప్పుడు, ఆ కాలంలో రేడియోలో విన్నప్పుడు కూడా రక్షించబడ్డారంట. టీవీ సువార్త విన్నప్పుడు చాలామంది రక్షించబడ్డారు. ఎలాగైతే సరే ఆ వాక్యము చేరుకున్నప్పుడు ఆ వాక్యము అక్కడ పనిచేస్తుంది. సో ఈరోజు నేను ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా నేను విడుదల చేసే దేవుని వాక్యంలో అదే శక్తి ఉందని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా నమ్ముచున్నానండి. ఈరోజు నా స్వరము కాదు కానీ పరిశుద్ధాత్మ స్వరము మీతో మాట్లాడుతుందని నేను నమ్ముచున్నాను. ఇవి నా మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యం అని నేను నమ్ముచున్నాను. ఏ వాక్యమైతే నన్ను మార్చివేసిందో, ఏ వాక్యమైతే ఈరోజు నన్ను నిల్చోబెట్టిందో అదే వాక్యము నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా బిషప్ బెంజమిన్ కొమానపల్లి గారికి, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కోసం వారు ప్రయాసపడి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని నామము ఘనపరచబడును గాక. అందరికంటే ఎక్కువగా ఈరోజు మనలందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూసి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వారి జీవితాలను మార్చివేస్తున్నందుకు వందనాలు. నూతనమైన శక్తితో వారిని నింపుతున్నందుకు వందనాలు. నాయన, ఏ కార్యమైతే వారి జీవితంలో జరిగించాలనుకుంటున్నారో అది వారి వలన కాదు కానీ నీ ద్వారా అది జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యంలోకి వెళ్ళక ముందర పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈరోజు నేను చెప్పక ముందర ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇక్కడ కొన్ని మాటలు వినొచ్చు, నూతన నిబంధనలో కూడా మనం చదువుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు ముందు ఎలాంటి మాటలు విన్నా కూడా ఒక నిమిషం అన్ని పక్కన పెట్టి, ప్రభా ఈరోజు నాతో నూతనంగా మాట్లాడండి, ఎందుకైతే నన్ను ఇక్కడ పిలిపించావు, ఏ మాటలు నాతో మాట్లాడాలనుకుంటున్నావు అది నేను వినేలాగా నా హృదయాన్ని సిద్ధపరచండి అని మనము ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే, ఎప్పుడైతే విత్తనము మంచి నేలలో పడుతుందో అప్పుడే దాని పంట వస్తుందంట కదండి. వ్యవసాయం తెలిసిన వారైతే మీకు తెలుసు, మొదటిగా ఏం చేస్తారు, ఏ నేలలో పడితే ఆ నేలలో మనము విత్తనాలు వేయం కదా. నేల మంచిగా ఉండేటట్టు చూస్తాం, దున్నుతాము, దానిలో ఏదున్నా కూడా తీసివేస్తాం, తర్వాత మనం విత్తనం వేస్తాం, అప్పుడు దాంట్లో పంట వస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఎలాంటి అనుమానాలున్నా, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎలాంటి విషయాలు మీరు విన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఒక నూతన హృదయముతో, ప్రభా ఈరోజు తిరిగి నాతో మాట్లాడు అన్నప్పుడు ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీ జీవితంలో పంట తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18లో, మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యం కూడా దాని గురించి నేను బోధిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారందరి లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. దానితో మాత్రం కాదు కానీ ఆయన ఏమంటున్నాడంటే దాని పూర్ణులై ఉండాలంట, దాంతో నింపబడి ఉండాలంట. చూడండి, మద్యము తాగిన వారికి ఎలాగుంటుంది, ఆ మద్యము తాగిన వారు తెలుసు కదా, వారికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, వారికి చుట్టుపక్కల ఉన్న వాటితో సంబంధం లేదు, వారు ఇంకో లోకంలో ఉంటారంట. అదే విషయము మనం ఆత్మీయంగా చూసినట్లయితే ఆత్మతో నింపిన వారు, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆత్మతో నింపబడిన వారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. వారు మాట్లాడే భాష ఇతరులకు అర్థం కాకపోయినా కూడా దేవునికి అర్థమవుతుందంట. హల్లెలూయా. ఈరోజు మద్యముతో కాదు, ఇతరమైన వస్తువులతో కాదు కానీ ఆత్మతో నింపబడాలి అంటున్నాడు. చాలామంది వ్యసనాలతో నింపబడి ఉన్నారు, చాలామంది పాపముతో నింపబడి ఉన్నారు, కొంతమంది పాపము కాకపోయినా కూడా కొన్ని విషయాలు అనవసరమైన లోకరీత్యమైన విషయాలతో నింపబడి ఉంటారు, కొంతమంది సీరియల్స్తో నింపబడి ఉన్నారు. ఎపిసోడ్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి వాళ్ళ తల నుంచి మొత్తం శరీరం అంతా కూడా, సినిమాలతో నింపబడి ఉన్నారు,
పాటలతో నింపబడి ఉన్నారు, ఏదో ఒక చింతతో నింపబడి ఉన్నారు, కొన్ని సమస్యలతో నింపబడి ఉన్నారు, రకరకాలుగా నింపబడి ఉన్నారు. కానీ ఈరోజు అవన్నీ కాదు, కానీ ఆత్మతో మీరు నింపబడబోతున్నారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఈరోజు ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మ కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధమైన దేవుని యొక్క శక్తిగల కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పినప్పుడు ఇది కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలి. ఆయన దేవుడు. అందరూ చెప్పండి, ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎలాగైతే యేసు క్రీస్తు మనుష్య రూపంలో మన దగ్గరికి వచ్చి ఆయన అందరికీ పరిచర్య చేశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూసినట్లయితే, నేను వెళ్తున్నాను, ఇంకొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అంట. యేసు క్రీస్తు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఓదార్చాడో, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓదార్చడానికి, మనల్ని ఆదరించడానికి, మనతో మాట్లాడడానికి, మనతో కూర్చోవడానికి, మనతో సహవాసము చేయడానికి ఒక మనుషుని వలె మన మధ్యలో ఉన్నాడు. చాలాసార్లు మనం కళ్ళతో చూడం కాబట్టి పరిశుద్ధాత్మ అనగానే కొన్ని విషయాల్లో మనము ఆత్మ ఒక గాలి లాంటిది, లేదంటే ఏదో శక్తి వచ్చిపోయేది అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనుషుని లాగానే అన్నీ కూడా మనకు చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన ఓదార్చే దేవుడై ఉన్నాడు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వెళ్ళక ముందర ఆయనను ఏమని సంబోధిస్తున్నాడు? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో ఉండును అంట. ఈ లోకానికి ఈ ఆత్మ గురించి అర్థం కాదు, ఆయన ఎవరో అర్థం కాదు, ఆయనను చూడలేరు కాబట్టి. కానీ ఈరోజు ఏమంటున్నాడంటే, మీరు ఆయనని తెలుసుకోగలరు. హల్లెలూయా. మీరు ఆయన ఎరిగినప్పుడు ఆయన మీతో ఉంటాడంట, మీలో ఉంటాడంట. అంటే ఎన్నడూ కూడా విడువని ఒక సహవాసాన్ని యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసి వెళ్ళాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీతో ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు గురించి వాక్యంలో రాసినప్పుడు ఒక పావురము గురించి రాస్తారు, లేకపోతే ఒక అగ్ని గురించి రాస్తారు. అంత మాత్రం ఆయన మనిషి కాదు, ఆయన ఒక శక్తి అనుకోవడానికి వీల్లేదు. చూడండి, ఒక మనిషి బాగా ఫాస్ట్గా పరిగెత్తున్నాడు అనుకోండి, ఆయన గుర్రం లాగా పరిగెత్తాడంటే ఆయన గుర్రమా? కాదు కదా. ఆయన చాలా బలం గల వ్యక్తి అని ఏదైనా దాంతో పోల్చినప్పుడు ఏమంటున్నారు? ఆ పోలికను వాడడానికి ఒక పదాన్ని వాడుతున్నారు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ శక్తి అన్నప్పుడు అగ్నిని వాడుతున్నాడు. అగ్ని చాలా శక్తివంతమైందని. ఆయన పావురము అని చెప్పినప్పుడు ఆయన మృదువైన స్వభావాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఎలాగైతే మనుషునికి ఎలాగ నొచ్చుకుంటారో, ఎలాగైతే మనుషులకు ఫీలింగ్స్ ఉంటావో, హావభావాలు ఉంటాయో, అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వ్యక్తే. చాలాసార్లు మనం అది గుర్తెరగక పక్కనే ఉన్న దేవునితో మనం ఆ సహవాసము కలిగి ఉండలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు హీ గ్రీవ్స్ అంటాడు, అంటే ఆయన దుఃఖపరుస్తాడంట. ఆత్మను దుఃఖించకుడి అంటున్నాడు. అంటే మనం దుఃఖపరుస్తాం కూడా చాలాసార్లు, కానీ అక్కడ ఒక మనిషిలాగా ఒక వ్యక్తి ఉన్నాడు అని మర్చిపోయి ఆయన దుఃఖాన్ని మనం చూడం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఒక బహుమానంగా మనకి ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆత్మ అన్నీ ఎరిగిన ఆత్మ అంట. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, అంటే బయటున్న లోకమున కనబడని, వారి చెవులకు వినబడని, వారికి అర్థము కానివి 10వ వచనం 1 కొరింథీయులు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడంట. వారు చూడలేనివి, వారు వినలేనివి, వారికి అర్థం కానివి కూడా పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తాడు. సో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన తెలిసిన ఆత్మ అంట. అన్నీ తెలిసిన ఆయనని మనకిచ్చి దేవుడు వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయంలో 11వ వచనం చదివినట్లయితే దేవుని గురించిన సంగతులు కూడా ఆత్మకు తెలుసంట. లోకంలో ఉన్న వాటి గురించి తెలుసు, లోకము గురించి తెలియని వాటి గురించి తెలుసు, అలాగే దేవుని గురించి కూడా ఈ ఆత్మకు తెలుసు. యోహాను సువార్త 16:13లో సర్వ సత్యాన్ని ఎరిగిన ఆత్మ అంట, నడిపించగలిగే ఆత్మ. అంటే ఏంటంటే సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఒక వ్యక్తిని నీకు ఇచ్చి వెళ్ళాడంట. దేవుని నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలి, మనుషుల నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలి, లోకం నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా ఆయనకు తెలుసంట. ఆ వ్యక్తిని మనకిచ్చి వెళ్ళాడంట. అది ఎంత గొప్ప
బహుమానం అండి. అది ఎంత గొప్ప దేవుడిచ్చిన ఆశీర్వాదం. కానీ ఎన్నోసార్లు ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి మనకు తెలియదు కాబట్టి ఈ బహుమానాన్ని ఇచ్చినా కూడా మనము పొందుకోలేకపోతున్నాం. ఎందుకు ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇలాగ జరుగుతుంది, దేవా నీ చిత్తం ఏంటి, నేను ఎలాగ నడవాలి, ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే ఆత్మతో మనము నింపబడలేదు కాబట్టి. ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. హల్లెలూయా. ఇతరులకు అర్థం కాని విషయాలు మీకు తెలుస్తాయి. దేవుడి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కొన్ని నూతనమైన కార్యాలు జరుగుతాయంట. ఏంటవి? మొదటిగా నూతన జీవితము. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలని ఒప్పిస్తాడు అని చెప్తాడు. అంటే పాపము నుంచి నూతన జీవితంలోకి నడిపించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఎక్కువగా ఇక్కడ సేవకులు ఉంటే మీకు ఒకసారి బలపరచాలనుకుంటున్నాను. ఎంతగా మనము మన సొంత శక్తిలో కూడా ఇతరులకు సువార్త బోధించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యం అక్కడ జరగకపోతే ఆ సువార్త యొక్క శక్తి, ఆ సువార్త యొక్క పంట మనము చూడలేము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పేతురు ఎప్పుడైతే ప్రసంగించాడో ఒక మాట అంటాడు. ఏంటంటే ఆ మాటలు విని వారు హృదయములో నొచ్చుకున్నారంట. నొచ్చుకుని నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఆయన బోధకు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క బాప్తిసం పొందిన తర్వాత వారు ఆ మాటలకు ప్రతిస్పందించారు. ఈరోజు సేవకులు మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, వీరు రక్షించబడలేదు, దేవుని దగ్గరికి రాలేదు, ఎలాగ చేయాలి, వాళ్ళకి ఏం బోధించాలంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకున్నప్పుడు ఆయన వారి హృదయాలను త్రిప్తాడంట. ఒక నూతన జీవాన్ని ఇస్తాడు. అలాగే నూతనమైన వెలుగునిస్తాడు, నూతనమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. ఇందాక మనం చూసాం కదండి, మన కనులు విప్పుతాడు, మనకు వినని సంగతులను మనకు నేర్పిస్తాడు. అందుకనే ప్రకటనలో యోహాన్తో అంటాడు ఏమని, ఆత్మ చెప్పు సంగతులు నీ చెవిగలవాడు వినుగాక అంట. అంటే ఆత్మ చెప్పే సంగతులు అందరూ గ్రహించలేరు, కానీ మీరు గ్రహించబోతున్నారు. హల్లెలూయా. ఎవరికి వినబడనివి నేను వినబోతున్నాను అని చెప్పండి. ఎవరు చూడలేనివి నేను చూడబోతున్నానని చెప్పండి. హల్లెలూయా. సేవకులైన వారికి కూడా చూడండి, ప్రతి ఒక్క వచనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది కదా. సో పరిశుద్ధాత్మ రాసిన విషయాలు వివరించాలంటే ఎవరు వివరించగలరు? పరిశుద్ధాత్మ దేవుడే వివరించగలరు. చాలామంది వాక్యము తీసినప్పుడల్లా నాకు అర్థం కావట్లేదు, ఇది ఏమంటుండ్రు నాకు అర్థం కావట్లేదు అంటుంటారు. సేవకులైనా లేకపోతే ఎవరైనా వాక్యం చదివినప్పుడు ఏమంటున్నారో మనకు తెలియాలంటే ఆత్మే మనకు వివరించాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నూతనమైన సంగతులు, నూతనమైన విషయాలు మనం చూస్తామంట. అలాగే ఆత్మ వచ్చినప్పుడు నూతన భాష కూడా మనము మాట్లాడతాము. అపోస్తల కార్యం అన్నిట్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో మొట్టమొదటిసారిగా వారు అన్య భాషల్లో మాట్లాడారంట. ఏంటి అన్య భాషలు? ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు, మనకు కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు. దేవునికి అర్థమైతే సరిపోతుంది. సాతాను కూడా అర్థం కాదంటండి ఈ భాష. ఇలాంటి ఒక భాషని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆత్మతో నింపినప్పుడు నూతనమైన భాష మీకు రాబోతుంది. అంత మాత్రమే కాదు, ఆత్మతో నింపబడినప్పుడు నూతన ప్రార్థన కూడా ఇస్తాడంట. ప్రార్థన చేసి అలసిపోయాను ప్రభువా, ఇంకా ప్రార్థన కూడా నాకు రావట్లేదు, ఇంకేం ప్రార్థన చేయాలి, ఇంకేం మాట్లాడితే, ఇంకేం ప్రార్థన చేస్తే నా జీవితంలో ఫలితం ఉంటుంది. కొంతమంది అయితే ఏమంటారు, ఆ ప్రార్థన చేసి నా నోరు ఆరిపోయింది, నా గొంతు ఎండకపోయింది అంటారు తెలంగాణలో కదా. గొంతు ఎండకపోయేలాగా ప్రార్థన చేసినా రావట్లేదు అంటే నీ ప్రార్థనకు ఆ విశ్వాసంతో ఉందో అనుమానంతో ఉందో ఎలాగో నాకు తెలియదు. కానీ రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడు, ఆత్మ మీ పక్షాన ప్రార్థన చేస్తాడంట. నీకు ప్రార్థనకు ఏం చేయాలో తెలియనప్పుడు, నీకు ప్రార్థన చేయడానికి బలము లేనప్పుడు, సొమ్మసిల్లినప్పుడు ఆత్మే మీ పక్షాన ప్రార్థన చేస్తాడు మూలుగులతో. ఆయన ప్రార్థన చేసి నీ ప్రార్థన కూడా దేవునికి ఆయన చేరదీస్తాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ నూతన జీవాన్ని ఇస్తాడు. రోమీలకు రాసిన 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఏ ఆత్మ అయితే యేసు క్రీస్తుని మృత్యులోంచి లేపిందో అదే ఆత్మ మీకు ఇవ్వబడిందంట. అంటే మృత్యువును సైతం జయించిన ఆత్మను మనకిస్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా మృతతుల్యంగా ఉంటే, చనిపోయిన పరిస్థితిలో ఉంటే, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ ఆత్మకు పునరుత్థాన శక్తి ఉందంట. హల్లెలూయా. ఈరోజు నీ వ్యాపారము
కదలకుండా మృతతుల్యమైన పరిస్థితిలో ఉంటే, ఈరోజు నీ సేవ ఎలాంటి చిగురు లేకుండా అక్కడే ఉంటే, ఆయన ఆత్మతో నింపబడినప్పుడు నూతనమైన పరిచర్య, నూతనమైన ఆశీర్వాదాలు, నూతన జీవము దానిలోకి వస్తుందంట. హల్లెలూయా. ఎవరిదైనా గర్భము మృతతుల్యమైన పరిస్థితిలో ఉంటే కూడా ఆయన ఏ శక్తి అయితే యేసుక్రీస్తును లేపిందో అదే పరిశుద్ధాత్మ శక్తి నీ గర్భాన్ని కూడా తెరువును గాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఇంకా సంఘములో ఇంకా వారు యొక్క పంట చూడలేకపోతే, సంఘము లేకపోతే వారి సేవలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడకుండా అక్కడే ఆగిపోతుంటే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నూతనమైన ఆత్మ బలము ద్వారా గొప్ప కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. జీవము దానిలోకి రాబోతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నూతనమైన ధైర్యము, నూతనమైన బలము వస్తుందంట. చూడండి, పేతురు జీవితంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేసే సమయానికి ఆయనలో ఉన్న ధైర్యం అంతా పోయింది, ఆయనకున్న బలం అంతా పోయింది. ఇంకా ఇదంతా అవ్వదు, తిరిగి చేపలు పట్టుకుందాం పదా అని చేపలు పట్టుకుంటాడంట. కానీ అపోస్తుల కార్యంలోకి వచ్చేసరికి పేతురు, ఇక్కడే ఉండు, నీకు బలాన్ని ఇస్తాను, నీకు శక్తిని ఇస్తాను, నిన్ను ఆత్మతో నింపుతానని చెప్పిన తర్వాత ఆయన అప్పటి వరకు భయపడుతూ యేసుక్రీస్తు గురించి ఎవ్వరికి చెప్పకుండా ఒక దగ్గర ఉన్నప్పటికీ కూడా దాక్కున్నాడు. యాక్చువల్గా దాక్కున్నప్పటికీ కూడా ఆత్మతో నింపినప్పుడు ఏమైందంట, ఆయన బయటికి వచ్చాడు ధైర్యంగా. ఎక్కడికి? అందరూ బయట మార్కెట్ ప్లేస్ అంటే వీధిలోకి వచ్చేసాడు. సంఘంలో కాదు, ఇప్పుడు వీధిలో కూడా ఆయన ప్రసంగించడానికి సిద్ధపడ్డాడంట. అంత ధైర్యాన్ని ఆత్మ ఇచ్చాడు. అందరి ముందు వెళ్ళి యేసుక్రీస్తుని చంపినప్పుడు మేము సాక్ష్యంగా ఉన్నాము, ఆయన మీకోసం వచ్చాడు, సిలువ మీద మరణించాడు. ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారిగా మనం చూస్తాం ఆయన యొక్క వాక్యం ప్రిపేర్ అయ్యి యోవేలు గ్రంథంలోంచి దావీదు గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అప్పటి వరకు ఏం నోట్స్ ప్రిపేర్ కాలేదు కదండి. ఎలాగొచ్చింది వాక్యం? ఆత్మ ద్వారా నడిపించబడే. ఈరోజు సేవకులైన మనకి కూడా మనం రాసుకున్న దాన్ని బట్టి, మనకున్న బైబిల్ కాలేజ్ నాలెడ్జ్ బట్టి కాదు, ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఇంతకు ముందు లేని పరిచర్యలోని ఫలితాన్ని మనం చూస్తామంట. హల్లెలూయా. దేవుడు అంత్యకాలంలో ఆయన ఆత్మ అందరి మీద కూడా నింపబోతున్నాడంట. అందుకని ఈరోజు నింపబడుతున్న వారందరూ కూడా నూతన ధైర్యము, నూతన బలము పొందుదురుగాక అని ప్రకటిస్తున్నాను. ఇంకా దాక్కోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చినప్పుడు నూతన ధైర్యము, నూతన బలము మీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? ఆత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుందంట. హల్లెలూయా. ఎంతమందికి శక్తి కావాలి ఈరోజు? శక్తి చేత ఈరోజు కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యాలు. నీ శక్తి, నీ బలము కాదు. అందుకే ఏమంటాడు ఆయన వాక్యంలో? నీ బలము వలన కాదు, నీ శక్తి వలన కాదు, ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తా అంటున్నాడు. ఆత్మ ద్వారా జరగాలంటే మనం ఆత్మ పూర్ణులై ఉండాలి. హల్లెలూయా. నింపబడిన అనుభవము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నాకు ముందర తెలియనప్పుడు ఎంతో బలహీనమైన జీవితాన్ని జీవించాను. అక్కడక్కడ ప్రార్థనలకు జవాబు చూసేదాన్ని, అక్కడక్కడ కొన్ని విషయాల్లో దేవుని యొక్క కార్యాలు చూసేదాన్ని. కానీ ఇంకా కూడా దేవుడు ఎలాంటి మాటలైతే వాగ్దానాలు ఇచ్చాడో అలాంటి జీవితం నేను జీవించలేకపోయాను. నిజమే, పరిశుద్ధాత్మ బాప్తీసము పరలోకానికి వెళ్ళడానికి అవసరం లేదు, కానీ ఈ లోకంలో జీవించడానికి మనకు శక్తి కావాలని. చూడండి, ఉదాహరణకు మీరు ఎవరైనా సంఘానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నారు, ఏదైనా పని నిమిత్తం వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తున్నారు అనుకోండి. సైకిల్ ఏం చేస్తారు? మీ సొంత శక్తితో తొక్కుతూ మెల్లిగా వెళ్తారు. ఎవరైనా వచ్చి మీకు సైకిల్ అవసరం లేదు, నేను మీకు కార్ ఇస్తాను, దానికి ఒక డ్రైవర్ని ఇస్తాను, మీరు ఎక్కడికంటే అక్కడికి ఉచితముగా ఇచ్చే ఈ బహుమానం ద్వారా వెళ్ళండి అంటే వద్దంటామా? ఎంతమంది కార్ కావాలి? డ్రైవర్ ప్లస్ కార్, వట్టి కార్ కూడా కాదు, నాకు డ్రైవింగ్ రాదు, కార్ ఎందుకు అనుకోవద్దు. డ్రైవర్ని ఇస్తారు, కార్ని ఇస్తాను, మీరు వాడుకోండి అంటే వద్దు అనం కదండి. అలాగే ఈ లోకంలో కూడా సైకిల్ తొక్కినట్టు నీ శక్తితో ఎంత తొక్కినా కూడా కార్ అంత వేగంగా వెళ్ళలేం కదా,
వెళ్తామేమో, గమ్యానికి చేరుకుంటాం, సైకిల్ కూడా గమ్యానికి చేరుకుంటాము. కానీ అర్థమవుతుంది కదా, తప్పకుండా మీరు దేవుని స్వీకరించినప్పుడు తప్పకుండా పరలోకానికి వెళ్తారు. కానీ ఈ లోకంలో ఎంతో టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎంతో బలము మనము మన సొంత శక్తిలో వాడుకొని బలహీనం అయిపోతున్నాం. శక్తినిచ్చే ఆత్మనిచ్చాడు, మన కోసం మాట్లాడే ఆత్మనిచ్చాడు, ప్రార్థన చేసే ఆత్మనిచ్చాడు, మర్మాలిచ్చే ఆత్మనిచ్చాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి, లేదు నా సొంత శక్తితో నేను ప్రయత్నిస్తానని, కార్ నాకు వద్దు, నేను సైకిల్లోనే వెళ్తా అంటే ఎలాగుంటుంది చూసే వాళ్ళకి? ఎట్లుంటుంది? కార్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ కష్టము అంటాం కదా. అంతే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అంతే. అంటే పరిశుద్ధాత్మతో దేవుడు నింపినప్పుడు ఏమవుతుందంటే, నా శక్తి కాదు, ఇంకా ఆత్మ నన్ను నడిపిస్తుంది, ఆత్మే మాట్లాడుతుంది, ఆత్మే ప్రేరేపణిస్తుంది, ఆత్మే నా ప్రసంగాలు కూడా ప్రసంగిస్తుంది, ఆత్మే కార్యాలు జరిగిస్తాయి. ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు. కారులో కూర్చున్నప్పుడు మీరేమన్నా బలం పెట్టి తొక్కుతారా? లేదు. డ్రైవర్ కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన నడిపిస్తాడంట. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకు తెలుసు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలుసు. ఆయన నడిపిస్తాడు, సర్వ సత్యములోకి నడిపిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క శక్తితో నింపబడతావు. ఆయన తీసుకెళ్లాల్సిన గమ్యస్థానంలోకి తీసుకెళ్తాడు. ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా గొప్ప కార్యాలు చేసుకుంటూ తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ముగించక ముందర 2 విషయాలు నా యొక్క జీవితంలో ఏం జరిగిందో పంచుకొని ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా నేను తెలుసుకునే సమయానికి ఎన్నో అనుమానాలు నాకు ఉండేవి. ఎన్నోసార్లు నేను విన్నా కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం కాకపోయేది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో విషయాలు విన్నాను కదా, అవన్నీ కలిసిపోయి ఏం ఆత్మ వస్తుందో, మనకెందుకు వచ్చింది, ఈ భాషలు ఎందుకు వచ్చింది, మనకు ఈ జీవితంకి ఇది మనకి ఇవన్నీ అవసరమా, ఇలాంటి ప్రశ్నలు ఉండేవి. ఉన్నన్ని రోజులు కూడా ఏమైపోయిందంటే, నా జీవితంలో ఏ కార్యము నేను చూడలేకపోయాను. జీవిస్తున్నా అంటే జీవిస్తున్నాను, పరలోకంకి వెళ్తానా అంటే వెళ్తాను. కానీ ఈరోజు చూడండి, ఇంత ధైర్యంగా నేను బోధించగలుగుతున్నాను, ఇంత ధైర్యంగా సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాను, ఎన్నో ఆశీర్వాదాలు చూడగలుగుతున్నాను, ఎంతో మందికి మేలుకరమైన జీవితంగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాతే నా జీవితంలో వచ్చింది. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తరువాత ఏ ఒక్కరి జీవితం కూడా అదే స్థితిలో ఉండదు. హల్లెలూయా. అందుకనే పౌలు కూడా అపోస్తుల కార్యంలో ఏమంటాడు, కరెక్టే మీరు బాప్తిజం పొందారు, కానీ పరిశుద్ధాత్మ గురించి విన్నారా, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకున్నారా అడుగుతున్నాడు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారా? పొందుకోకపోతే కొన్ని నిమిషాల్లో ఈరోజు మీ మీద చేతులేసి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు విశ్వాసముతో స్వీకరించండి. చాలాసార్లు నా జీవితంలో కూడా ఎప్పుడైనా ఆత్మతో నింపబడాలి అన్నప్పుడు, చేతులేసి ప్రార్థించినప్పుడు నా సొంత శక్తిలో ఏదో చేయాలని నేను కష్టపడేదాన్ని, ఎప్పుడు కూడా పొందుకోలేకపోయాను. అందుకని కూడా ఈ ఆత్మ అందరి కోసం కాదులే, ఈ భాషలు అందరి కోసం కాదులే అని వదిలేసుకున్నాను. కానీ యేసుక్రీస్తు అనే మాటలు ఏమంటాడు, ఇది అందరి కోసం పంపిస్తున్నాను నేను, మీ అందరి కోసం. ఎందుకంటే మీ శక్తి వలన ఇది చేయలేరు, మీ బలంతో ఇది చేయలేరు. ఆత్మ ద్వారా అంత్య దినాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు మన దేశంలో. హల్లెలూయా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని ఆడవారు మగవారు అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి అనుమానాలన్నీ పక్కన పెట్టి విశ్వాసంతో స్వీకరించండి. ఒక్కొక్కసారి నా మీద ఎవరైనా చేతులేస్తారని వస్తున్నప్పుడు నాకు భయం వేసేది. ఏం ఆత్మ వస్తుందో, అది దయ్యమా లేకపోతే దేవుడా, ఏంటి భాషలు, వీరు నిజంగానే దేవుని ద్వారా మాట్లాడుతున్నారా దయ్యంతో మాట్లాడుతున్నారా అనుకునేదాన్ని. కానీ లూకా సువార్త 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడంట. ఖచ్చితంగా గ్యారెంటీ హోలీ స్పిరిట్ ఇస్తాడు, ఇంకే ఆత్మను ఇవ్వడు. ఆ భయం ఉంటే పక్కన పెట్టేసేయండి. అలాగే ఆ ఆత్మ వచ్చినప్పుడు నాకు షాక్ కొట్టినట్టు అయిపోద్దేమో, నేను కింద పడి దొర్లుతానేమో, ఏడుస్తానేమో, అరుస్తానేమో, అందరు ఏమనుకుంటారో అనుకునేదాన్ని. అందరి గురించి ఆలోచించి జీవిస్తే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ దేవా, నువ్వు ఎలాగైతే నన్ను వాడుకోవాలనుకుంటున్నావో, ఎలాగ నింపాలనుకున్నా కూడా ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను మార్పు చూడాలి, నా జీవితంలో శక్తి చూడాలి, నా జీవితంలో బలము చూడాలి, నా జీవితంలో విజయము చూడాలి అనుకున్న వారి పక్షాన ఆత్మ తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు.
యేసుక్రీస్తు ఏమంటాడంటే కమ్ అండ్ డ్రింక్, వచ్చి త్రాగండి అంట. నీళ్లు తాగినంత ఈజీగా ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకోవచ్చంట. ఎవరైనా ఎప్పుడైనా నీళ్ళు తాగడానికి దానికి వెళ్ళినప్పుడు ఇది ఎలా తాగాలి, ఎంత కష్టమవుతుందో అని ఆలోచించామా? లేదు. ఎంత సులువు, అక్కడికి రావాలి. ఫస్ట్ మీరు వచ్చారు, ఫస్ట్ స్టెప్ చేశారు. ఏంటి ఫస్ట్? కమ్ అంటే రండి అంటే మీరు వచ్చారు, మొదట అడిగేశారు. రెండోది ఏం చేయాలి? ఇప్పుడు త్రాగాలి, విశ్వాసంతో త్రాగాలి. చేతులు వేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మతో నింపబడతారన్న విశ్వాసంతో మీరు త్రాగాలి. హల్లెలూయా. ఆయన అందరికీ ఆ పరిశుద్ధాత్మను ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. ఆత్మ మీకు అటరెన్స్ ఇస్తుంది, అంటే స్పిరిట్ మీకు ఏం మాట్లాడాలో చెప్తుంది, కానీ నాలుక మీదే కదలాలి. కొంతమంది ఏమవుతుందంటే అక్కడే నిల్చొని అలా గట్టిగా పట్టుకొని బిగిసుకపోయినట్టు అక్కడే కట్టెలాగా నిల్చుంటారు. అట్లా కాదు, ఆత్మ మీకు ప్రేరేపణిస్తుంది ఏం మాటలో, అప్పుడు మీ నాలుక దాని ప్రకారము మాట్లాడాలంట. హల్లెలూయా. కొంతమందికి ఒకేసారి చాలా మాటలు వస్తాయి, కొంతమందికి ఒకే మాట వస్తుంది, కొంతమందికి అరుపులు వస్తాయి, కొంతమందికి ఏడుపు వస్తుంది. చూడండి, ఒక పైపు తీసుకున్నాం అనుకోండి, చాలా రోజుల నుంచి అది జామ్ అయిపోయి ఉంది, అందులో చెత్త నిండిపోయి ఉంది, ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉంది అనుకోండి. ఎప్పుడైనా దాన్ని రిపేర్ చేసినప్పుడు ఆ మొట్టమొదటిసారి ఆ బ్లాక్ తీసేస్తున్నప్పుడు ఏమవుతుంది? నీళ్ళు చాలా గట్టిగా ఫోర్స్తో వస్తాయి, చాలా బలంగా వస్తాయి. అందుకనే మొట్టమొదటిసారి ఎన్నో అనుమానాలతో, ఎస్పెషలీ నాలాగా దేవుడు ఆత్మన, దయ్యం ఆత్మన, పడితే ఏమవుతుంది, ఇలాగ అన్ని అనుమానాలతో నిండిపోయిన వాళ్ళకి ఏమవుతుంది? ఫస్ట్ కొట్టినప్పుడు గట్టి కొడుతుందంట. అంటే బలంగా, నేను కూడా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడేశాను మొదటిసారి, కానీ ఆ పైప్ క్లియర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అంతా మామూలుగా ఆ పైప్లో ఎలాగ ప్రవాహం రావాలో అలాగే వస్తుంది. సో మొదటిసారి అనుభవం ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో రోజుల నుంచి నీకు ఆ పరిశుద్ధాత్మ ప్రవహించకుండా ఆపిందంతా కూడా గట్టిగా ఫోర్స్తో వెళ్ళిపోతే పర్వాలేదు, తర్వాత మీకు భాష వస్తుంది. కానీ భాషలో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడతారు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడితో మీరు నింపబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిసంతో నింపబడాలి, శక్తి గల వారమై కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. శక్తి లేని వారు కాదు, నేను శక్తి గల దానను అని చెప్పండి, నేను శక్తి గల వాడను అని చెప్పండి. నీ శక్తి నీ సొంత బలమా? కాదు, పరిశుద్ధాత్మ బలముతో కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఈరోజు ప్రార్థన చేయించుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉందురుగాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో, ప్రభువా ఈరోజు నేను నీ ఆత్మతో నింపబడాలి, ఆ శక్తి నాకు ఇస్తున్నందుకు వందనాలని చెప్తాం. ఇంతకు ముందు ఆల్రెడీ నింపబడి ఉంటే ఆయన నూతన ఆత్మను ఇచ్చే దేవుడు, ఆయన నూతనంగా నింపే దేవుడు. హల్లెలూయా. సో ఈరోజు ఎన్నో విషయాలను బట్టి నీ లోపల ఉన్న ఆత్మ చూడండి, పేతురు విషయంలో కూడా 2వ అధ్యాయంలో అపోస్తల కార్యం ఆయన నింపబడ్డా కూడా మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా ఆయనని థ్రెటన్ చేసినప్పుడు, భయపెట్టించినప్పుడు తిరిగి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. 4వ అధ్యాయంలో ఆయన మళ్ళీ ఆత్మనిస్తాడు, మళ్ళీ ధైర్యాన్ని ఇస్తాడు. సో దెర్ ఈజ్ అన్ ఇన్ఫిల్లింగ్ అండ్ రీఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నింపబడిన వారు తిరిగి నింపబడడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు మనము లోకంలో ఉన్నప్పుడు మనకున్న కష్టాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సరౌండింగ్స్ బట్టి, చుట్టుపక్కల ఉన్న జరిగే వాటన్నిటి బట్టి కూడా మనకు ఆ ఆత్మతో నింపబడిన అనుభవం ఒక్కసారి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అవి ఆత్మను ఆరిపోజేస్తాయంట. అందుకనే వాక్యంలో ఏమంటాడు? ఆత్మని ఆర్పకుడి అంటే ఎప్పుడు కూడా ఆ నూనె పోస్తూ ఉంటే ఒత్తి వెలుగుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్నాయో లేవో, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర ఒక దీపం ఉండేది, నూనె దీపం కదా, ఒక చిన్న దీపం లాగా ఉంటుంది, దానికి ఒక ఒత్తు ఉంటుంది, దాంట్లో నూనె పోసినంతసేపు ఆ వెలుగు వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నూనె ఆరిపోతుందో ఆ వెలుగు ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనుభవం కూడా అలాంటిదే. ఒక్కసారి వెలిగినంత మాత్రాన తిరిగి మళ్ళీ నీకు నూనె అవసరము లేదు అని కాదు. ఈరోజు తిరిగి నూతనమైన తైలముతో, నూతన ఆత్మతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, గొప్ప వెలుగుతో నువ్వు ప్రకాశించడానికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వచ్చిన వారందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు వందనాలు. నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన వెలుగు, నూతన కార్యాలు, నూతన భాషలు, నూతన ప్రార్థన, నాయన నూతన జీవము యేసు నామములో వారికి కలుగును గాక అని ప్రకటిస్తున్నాం.
ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో స్వీకరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇక్కడ బయలుపరచబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఎలాగైతే నాయన ఆ రోజు ఆ మేడగదిలో వారికి ఇచ్చిన అనుభవం ఉందో అలాంటి అనుభవం ఇక్కడ వీరు అనుభవించుదురు గాక అని ప్రకటిస్తున్నాను. నాయన ఈ స్థలమంతా కూడా ఆత్మతో నింపబడి దేవుని యొక్క కార్యములు బయలుపరచబడును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.